హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి గుత్తి క్యాప్సికమ్ కర్రీ. చాలా సింపుల్గా చేసుకునే ఈ గుత్తి క్యాప్సికమ్ కర్రీ ప్లెయిన్ రైస్తో పాటు బగారా రైస్, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా చాలా టేస్టీగా గుత్తి మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పావు కేజీ క్యాప్సికమ్ను తీసుకుంటున్నాను. మనం చేస్తుంది గుత్తి క్యాప్సికమ్ కదా, కొంచెం చిన్న సైజులో ఉన్న క్యాప్సికమ్ తీసుకుంటే చూడడానికి తినడానికి బాగుంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో మనము ముద్ద వంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో ఆ మాదిరిగానే ఇలా ప్లేస్ షేప్లో ఘాట్లు పెట్టుకోండి. మరీ చివరి దాకా పెట్టుకోకండి. అన్ని క్యాప్సికమ్లకు ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఒక 1-2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. అయితే ముందు పల్లీలు వేసి పల్లీలు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేయండి. నేను 2 ఒకేసారి వేయడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది నాకు వేయించడంలో. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కూడా మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్యాన్లో పక్కన పెట్టేయండి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని సిమ్లో ఒక 1 మినిట్ పాటు వేయించుకోండి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మగ్గిన తర్వాత మీడియం సైజు 2 టమాటాలను కట్ చేసి వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు కలుపుతూ వేయించుకోండి. టమాటో ముక్కలు కూడా కంప్లీట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్రను వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోనే పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు చల్లగా అయిన తర్వాత వాటిని కూడా ఇందులోకి వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి. మసాలా రెడీ అయిపోయింది కదండి. దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలాని వేసుకోండి. గరం మసాలా లైట్గా వేసుకోండి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, ఒక బిర్యానీ ఆకును వేసుకొని ఒక 1 మినిట్ పాటు నూనెలో వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇందులో వేసుకొని ఒకసారి ఆయిల్లో కలిసేలా కలిపేయండి. 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో 2-3 మినిట్స్ మగ్గించండి. చూడండి, 2-3 నిమిషాల్లో క్యాప్సికమ్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కంప్లీట్గా సాఫ్ట్గా ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని కరివేపాకు ఆకులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసేయండి. చిన్న టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను ఇందులోకి వేసేసేయండి. పావు కేజీ క్యాప్సికమ్కు ఈ మాత్రం మసాలా ఉంటేనే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. మనం వేసిన మసాలా అంతా ఒకసారి ముక్కలకు పట్టేలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఈ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా చక్కగా పైకి తేరుకొని సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మాత్రం వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉడికించాలి. 2-3 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది కదా, కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అవుతుంది. చివరిలో కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కర్రీ డిష్ అవుట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రేవీ కాస్త ఇలా చిక్కబడుతుంది. ఇలా ఉంటేనే మనకు ప్లెయిన్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, చపాతీ, రోటీ, పుల్కా దేనితో తిన్నా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.